హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఏపీలో ఐపాక్ మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఐపాక్ సంబంధించి మనం గతంలో జగన్మోహన్ రెడ్డిని 2019లో అధికారంలోకి తీసుకొచ్చింది. అప్పుడు ఐపాక్ సంబంధించి అప్పుడు ప్రధానంగా ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ వైసీపీకి సంబంధించి ఆయన ప్రచారం చేస్తూ వచ్చారు. అయితే ఆ తర్వాత 2019 నుంచి ఆయన పార్టీకి దూరంగా ఉన్నారు. వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లో కూడా ఆయన వ్యతిరేకంగా ఉంటూ జగన్మోహన్ రెడ్డికి దూరంగా ఉన్నారు. అయితే ఆ తర్వాత ఐపాక్ కూడా 3 భాగాలుగా విడిపోయింది. విడిపోయినటువంటి నేపథ్యంలో ఋషి నేతృత్వంలో ఏపీకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాల పాటు వైసీపీ పార్టీకి వాళ్ళు అండదండలుగా ఉంటూ వచ్చారు. ఆ తర్వాత 2024 ఎన్నికలకు సంబంధించి కూడా ఐపాక్కే వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యవహారాలన్నింటినీ కూడా చూస్తూ వచ్చింది. అయితే అప్పుడు వైసీపీ పార్టీ ఇంత ఘోరంగా ఓడిపోవడానికి, వైసీపీ పార్టీకి 11 స్థానాలే రావడానికి ఐపాక్ కూడా ఒక కారణం అంటూ కూడా వైసీపీ శ్రేణుల్లో ఒక అలజడైతే రేకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా నియోజకవర్గాలకు సంబంధించి, ప్రాంతాలకు సంబంధించి ఇన్ఛార్జీలను మార్చడం కావచ్చు, లేదంటే ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తిని మరొక ప్రాంతానికి సంబంధించి పంపించి అక్కడ పోటీ చేయించడం, అక్కడ ఓడిపోవడం, వీటన్నిటికీ వెనకాల కూడా ఐపాక్ స్కెచ్ ఉందంటూ కూడా వైసీపీ నేతలందరూ కూడా భావిస్తూ వచ్చారు. అయితే పార్టీ ఓడిపోయిన తర్వాత ఐపాక్ మీద తీవ్రంగా ఆరోపణలు చేస్తూ వచ్చారు వైసీపీ శ్రేణులు. జగన్మోహన్ రెడ్డిని కలవకుండానే ఐపాక్ తన సొంత నిర్ణయాలని కూడా ఇస్తూ వచ్చింది. దాంతోపాటు కొంతమంది దగ్గర డబ్బులు తీసుకొని ఎవరికైతే టికెట్లు కావాలో వాళ్ళకి టికెట్లు ఇచ్చేలాగా ఐపాక్ కూడా వెనకండి ఒక స్కెచ్ వేసి కుట్రపూరితంగా చేసిందంటూ కూడా కొంతమంది వైసీపీకి సంబంధించిన శ్రేణులందరూ కూడా మాట్లాడుతూ వచ్చారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఐపాక్ ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారమే 175 స్థానాల్లో మనం ఖచ్చితంగా విజయం సాధించబోతామంటూ కూడా ఘంటాపదంగా చాలా గట్టిగా మాట్లాడుతూ వచ్చారు. అయితే ఆ తర్వాత రిజల్ట్ చూస్తే మాత్రము చాలా భిన్నంగా కనిపించింది. వైసీపీ పార్టీ ఊహించని విధంగా 11 స్థానాలకు పడిపోయింది. ఓట్ బ్యాంకులో 40% ఓట్ బ్యాంక్ ఉన్నప్పటికీ కూడా వైసీపీ పార్టీకి 11 స్థానాలు రావడం అనేది చాలా బాధతో కూడినటువంటి అంశం. దాంతోపాటు పార్టీకి మరింత ఇబ్బంది కలిగేటువంటి అంశం. వీటన్నిటిలో కూడా ఐపాక్ కీలక పాత్ర వహించిందనేది కూడా ఒక గట్టిగా చెప్పాల్సినటువంటి మాట. అయితే ఇప్పుడు మళ్ళీ ఐపాక్ని జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దింపుతూ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈసారి దానికి భిన్నంగా, అంటే ఏదైతే గతంలో పార్టీకి సంబంధించిన వ్యవహారాలు, అలాగే ఇన్ఛార్జీలకు సంబంధించిన పనితీరుని రిపోర్టులుగా తీసుకొని జగన్మోహన్ రెడ్డికి ఎలాగైతే ఇచ్చేది ఐపాక్, అది కాకుండా ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన వ్యతిరేకత ఏదైతే ఉందో ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యతిరేకతను ఎలా క్యాష్ చేసుకోవాలి, వైసీపీ పార్టీకి ఎలా అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉన్నటువంటి అంశాల మీద ఇప్పుడు ఐపాక్ పనిచేయబోతున్నట్టు తెలిసింది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 7-8 నెలల్లోనే విపరీతంగా ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవడం, దాంతోపాటు పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, విత్ ఇన్ ద పార్టీలో ఉన్నటువంటి క్లాషెస్ కావచ్చు, ఇవన్నీ కూడా కూటమికి ఇబ్బంది పెట్టేగా కార్యక్రమాలుగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ ఇబ్బందులన్నింటినీ కూడా వైసీపీ పార్టీ అందిపుచ్చుకోవాలని చూస్తుంది. దానికి సంబంధించి ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతను ప్రజల్లోకి మరింత ధీటుగా, మరింత ఫాస్ట్గా తీసుకెళ్ళడానికి ఐపాక్ సహకారం తీసుకోవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ ఐపాక్ ఈసారి ప్రభుత్వానికి సంబంధించిన వ్యతిరేకత ఏదైతే ఉందో దాన్ని యాడ్స్ ద్వారా కావచ్చు, ప్రమోషన్స్ ద్వారా కావచ్చు ప్రజల్లోకి తీసుకెళ్ళి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా చూపాలనేది కూడా ప్రయత్నిస్తుంది. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు అనేటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి 9 హామీలను తీసుకొచ్చారు. ఆయన ప్రభుత్వాన్ని ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా ప్రజలకు సంబంధించిన హామీలు నెరవేర్చడంలో మాత్రం 100% సక్సెస్ అయ్యారు. అయితే ఇప్పుడు అలాంటి భావన ప్రజల్లో ఉంది కాబట్టి ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి బేరేజీ వేస్తూ గత ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు కావచ్చు, గత ప్రభుత్వం చేసినటువంటి మంచి విషయాలని ప్రజల్లో పెట్టాలని చెప్పేసి కూడా ఐపాక్ కూడా జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేయబోతున్నట్టు తెలుస్తుంది. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి ఎన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా వాటిని ప్రచారం చేసుకోవడంలో ఫెయిల్ అయ్యారనేటువంటి ఒక భావన అయితే ఉంది ప్రజల్లో. దాంతోపాటు అలాంటి భావన పార్టీ శ్రేణుల్లో కూడా ఉంది. అయితే ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి సమీక్షించినటువంటి నేపథ్యంలో మనం మంచి చేయకపోయినప్పటికీ కూడా వాటిని ప్రచారం చేయలేకపోయాము, మంచి చేసినా కూడా వాటిని ప్రచారం చేయలేకపోయాము. ఇప్పుడు కూటమి సర్కారు మంచి చేయట్లేదు, కానీ వాళ్ళు ఏదో చేస్తున్నామంటూ కూడా ఒక ప్రచారాన్ని క్రియేట్ చేస్తూ ఉన్నాయి. ఆ తప్పుడు ప్రజల్లోకి వెళ్తే అదే నిజమని చెప్పేసి నమ్మే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనం ఖచ్చితంగా ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు, ప్రభుత్వం చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. దానికి సోషల్ మీడియా పరంగా కావచ్చు, లేదంటే పార్టీకి సంబంధించిన కార్యక్రమాలను డిజైన్ చేయడంలో కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్తే ప్రజల్లో కూటమి చేసినటువంటి అబద్ధాలు కావచ్చు, కూటమి చేస్తున్నటువంటి అసత్యాలు కావచ్చు, కూటమి ఏదైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చి ఇప్పుడు చేసినటువంటి పనులు కావచ్చు, వాటన్నిటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తే మన పార్టీకి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ప్రభుత్వం మీద కూడా కొంత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుందంటూ కూడా జగన్మోహన్ రెడ్డికి కూడా కొంతమంది కీలక వ్యక్తులు సలహాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. దానికి విధంగానే ఇప్పుడు ఐపాక్ను కూడా తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఈ యొక్క కూటమికి సంబంధించిన వ్యవహారాలపైన, పార్టీకి సంబంధించిన ప్రోగ్రామ్స్ డిజైనింగ్ పైన కూడా ఐపాక్ ఈసారి సహాయక సహకారాలు ఇవ్వబోతున్నట్టు కూడా తెలుస్తుంది. కానీ
పార్టీకి సంబంధించి పార్టీ నియోజకవర్గాలకు సంబంధించి అలాగే ఎవరెవరిని నియోజకవర్గాల కార్యకర్తలుగా ఉంచాలి, సమన్వయకర్తలుగా ఉంచాలనే అంశం ఉందో వాటన్నిటిలో మాత్రము ఐపాక్ని వేలు పెట్టనివ్వకుండా చూడాలని చెప్పేసి కొంతమంది జగన్మోహన్ రెడ్డికి సూచించినట్టు కూడా తెలిసింది. మరి అలాంటి నిర్ణయాలను జగన్మోహన్ రెడ్డి పట్టించుకుంటారా లేదనేది పక్కన పెడితే మాత్రము పార్టీని మళ్ళీ డెవలప్ చేయడానికి కూటమి మీద ఉన్నటువంటి వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్తానికి మాత్రం ఐపాక్ సహకారం తీసుకోబోతున్నట్టు అర్థమవుతుంది. ఏపీకి సంబంధించి మళ్ళీ ఐపాక్ రీఎంట్రీ ఇస్తే మాత్రము ఏపీ రాజకీయాల్లో మరి ఎలాంటి సంచలనాలు రాబోతున్నాయి, దానికి కూటమి సర్కార్ ఎలాంటి ధీటుగా సమాధానం ఇవ్వాలనేది మాత్రం చూడాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఐపాక్ని వదలటం లేదు. ఐపాక్ సహకారంతో మళ్ళీ తిరిగి రాజకీయాల్లో గెలవాలనుకుంటున్నారు. అలాగే గతంలో ఏదైతే 2019లో ఆయన ఎలాగైతే అధికారంలోకి వచ్చారో మళ్ళీ అలాంటి అధికారాన్ని 2029లో కూడా చూడాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఎదురు చూస్తున్నారు.